ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారే ఈ కాలనీ, న్యూ ఆర్టీసీ కాలనీ కానీ, ఎలక్ట్రిసిటీ కాలనీ కానీ, ఇటు ఉన్నటువంటి లక్ష్మీపతి నగర్ కానీ, జేడీ నగర్, మెగా టౌన్షిప్ పరిసరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పెట్టుకుందంటే అన్ని మొత్తం ఆన్లైన్ ప్రాసెసే. ఎవరు కూడా మీరు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. మా డిపార్ట్మెంటు స్టాఫ్ అందరూ కూడా మీతోటే ఉండి మీకు సహకరిస్తారు. ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఈ కాలనీ ఒక ఆదర్శంగా ఉండి మన జిల్లాకే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మన ఎన్టీఆర్ జిల్లాలో ఎప్పటికీ మా జోనల్ కమిషనర్ గారు షమీ గారు కానీ, మన కరెంట్ ఎస్సీ గారు హనుమయ్య గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అందరికీ నేను మధ్యలో ఉన్నాను సార్, రెండు మాట్లాడుతాను. నారాయణ ఆ డంప్ యార్డ్ని ఎంతకాలంలో పూర్తి చేస్తారంటే 2-3 సంవత్సరాలు పడుతుంది అన్నాను. అంటే రాష్ట్రం మొత్తంలో 85 లక్షల టన్నుల చెత్త గత ప్రభుత్వం వదిలేసిపోయింది. చెత్త పనులు వేశారు కానీ ఆ చెత్తను కూడా తీలా. 85 లక్షల టన్నులు గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీకి గ్రౌండ్ లెవెల్లో, మళ్ళా గ్రౌండ్ లెవెల్ నుంచి కింద మళ్ళా కొంత ఉంది. డ్రోన్ ద్వారా సర్వే చేస్తే గ్రౌండ్ లెవెల్ వరకు 85 lakhs. ముఖ్యమంత్రి గారు ఇటు చూపించి నన్ను ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారు, ఎంతకాలంలో చేస్తారంటే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నా. కాదు, మీరు 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం అధికారుల యాక్చువల్గా రాష్ట్రంలో అక్టోబర్ 2వ తేదీ కంటే 15 రోజుల ముందే ఆ చెత్త మొత్తం తొలగించారు 85 లక్షలు. నేను అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద మరొక 30 లక్షలు ఉంది. దాన్ని కూడా రేపు 31 డిసెంబర్ లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు తీస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ చెత్తను కూడా తీలా పూర్తిగా. అయితే ముఖ్యమంత్రి గారు ఒక్క నెలలో ఒక్కొక్క థీమ్ తీసుకొని వారే స్వయముగా ప్రతి నెల 3వ శనివారం వారే స్వయంగా ఒక డిస్ట్రిక్ట్ రావటం, ఆ డిస్ట్రిక్ట్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ప్రజలకు అవేర్నెస్ కలిగించడం. ఎందుకంటే నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ఒక్క ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజల యొక్క అవేర్నెస్ కావాలి, ప్రజలందరూ తోడ్పాటు కావాలి. వాళ్ళందరూ కానీ అనుకుంటేనే అది వీలవుతుంది. నేను అమరావతి రాజధానికి అనేక దేశ విదేశాలు తిరిగా. జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు. మొన్న ఈ మధ్య నార్త్ కొరియా పోయా. నార్త్ కొరియాలో మన ఈస్ట్ స్ట్రీట్ లాగా ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆడే పోయి చూస్తే ఒక చిన్న కాగితం కూడా ఎక్కడ మళ్ళా అదంతా తిరిగా, దాదాపు ఒక 1 కిలోమీటర్ తిరిగా. ఎక్కడైనా ఒక కాగితం చూస్తాం, ఫోటో తీస్తాం, ఎక్కడ లేదు. మెయిన్ ఏంటంటే అవేర్నెస్ అంటే ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీలో ఏదైనా గీతాలంటే వాడు కోట్లో పెట్టుకొని పోయి ఇంట్లో డస్ట్బిన్లు వేస్తారు. అసలు నార్త్ కొరియాలో డస్ట్బిన్లు కూడా ఎక్కువ. మొన్న అదిపనిగా స్టడీ చేస్తే, ఎందుకంటే నేను ఏ దేశం అయినా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. అంటే వాళ్ళలో అవేర్నెస్ ఎక్కువ. అక్కడ పిల్లలకు కూడా స్కూల్ లెవెల్లోనే ఈ స్వచ్ఛత మీద బోధిస్తారంట. అందువల్ల వాళ్ళ యొక్క కంట్రీలో ఈ యొక్క డిసీజ్ ఏదైతే తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ సగటు వయసు, నేను నార్త్ కొరియా పోతే వాళ్ళ సగటు వయసు 86 సంవత్సరాలు. నార్త్ కొరియాలో ఈరోజు సగటు వయసు 86 సంవత్సరాలు అంటే కొందరు 97 బతుకుతున్నారు, 92 బతుకుతున్నారు. యావరేజ్ వయసు
మన దేశంలో తీసుకుంటే ఈరోజు 62 సంవత్సరాలు, వాళ్ళది 86 సంవత్సరాలు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వచ్ఛత. అందుకనే ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు అవేర్నెస్ చేసి స్వచ్ఛతని చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్ని పెంచాలి అనే 30,000 ఎకరాలు సాధించిన వ్యక్తుల్లో ప్రముఖమైన స్థానం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే, ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి ఊరూరా మీటింగ్లు పెట్టి ఆ యొక్క విలువైన భూమిని గవర్నమెంట్కి తీసుకున్న శక్తివంతులు మన నారాయణ గారు. అందులో వారు ఈరోజు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. అనుకోకుండా ప్రోగ్రాం మన అదృష్టం కొద్దీ ఇక్కడికి ఇచ్చేశారు. అందువల్ల వారు ఈ యొక్క మున్సిపల్ కాలనీ ఎక్కడ కూడా ఇప్పుడు మనకి డ్రైనేజీల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. రోడ్లు కొంతవరకు వేసుకుంటున్నా, డ్రైనేజ్ విషయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కొంత లీకేజీ ఇప్పుడు ఓవర్ఫ్లో అవటం, సైడ్ డ్రైన్స్ అయితే ఇంకా చాలా కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు మన మంత్రి గారు గట్టిగా టెలికాన్ఫరెన్స్ లో కానీ ఏ మీటింగ్ లో చెప్పిన ఒకటే చెబుతా ఉన్నారు, మనకు వచ్చే ప్రతి రూపాయి ఆదాయం డ్రైనేజీల కోసం ఖర్చు పెట్టండి. డ్రైనేజీలు బాగోకపోవటం వల్ల అనేక మంది జబ్బులు బారిన పడతా ఉన్నారు. ఆ జబ్బుని క్యూర్ చేసుకోవడానికి వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో అవన్నీ కూడా ప్రక్షాళన కావాలని చెప్పి ఒక మొండి పట్టుదలతో మిగతా కార్యక్రమాలు అన్నీ ఆపి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్ వాటర్ డ్రైనేజీ బాగా ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. వెహికల్స్ యొక్క కాలుష్యం కావచ్చు, లేదా ఈ యొక్క చెత్తని కాల్చడం, దానివల్ల వచ్చే పొల్యూషన్స్, ఇట్లా అనేకమైన కారణాల వల్ల యాక్చువల్గా ఈ పొల్యూషన్ వస్తుంది. ఈ పొల్యూషన్ వల్ల దాదాపు 70 నుంచి 80 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. వారి యొక్క ఊపిరితిత్తులలో అనేక వ్యాధులు రావటం, దానివల్ల దాన్ని నియంత్రించాలా. దానివల్ల వాతావరణం యొక్క సైకిల్స్ కూడా మారిపోతున్నాయి, వాతావరణం యొక్క సైకిల్స్ కూడా. అందువల్ల దీనికి హై ప్రయారిటీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నెలలో ఈ యొక్క శనివారం ఈ థీమ్ను పెట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ శాఖ తీసుకుంటే, మున్సిపల్ శాఖలో 2014-19లో నేను మంత్రిని, మళ్ళా ఈసారి అదే శాఖ మంత్రిని. అయితే రాష్ట్ర ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఖాళీ చేసి వెళ్ళింది. అప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు అప్పు ఎక్కడన్నా తీసుకురావాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అడ్డొస్తున్నాయి. 2014-19 ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. 2014-19 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా లోన్ తెచ్చాం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు, తక్కువ ఇంట్రెస్ట్. 5,350 కోట్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో. దేనికంటే ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా ప్రతి ఇంటికి అనే ఉద్దేశంతో తెచ్చి శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మారింది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ పోయింది. మన లాస్ట్ ఇయర్ అంటే ఈ ప్రభుత్వం వచ్చాయన జూన్లో వస్తే జూలైకి ఆ ప్రాజెక్ట్ పోయింది. ఎందుకంటే టైం అయిపోయింది. అంటే గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి లోన్ శాంక్షన్ చేసి 5,350 కోట్లు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ ఇస్తామనుకుంటే దాన్ని కూడా వాడలా. మరి అది వదిలేయండి. అమృత 2.0లో 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దేనికి ఇచ్చిందంటే స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్కి, మరి ప్రతి ఇంటికి తాగునీరు కోసం, పార్కులకి. కానీ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ 8,500 కోట్లు పోయింది. మళ్ళా దాన్ని ఇప్పుడు రివైజ్ చేశాం. అంతేకాదు ఈ స్వచ్ఛ భారత కార్యక్రమానికి 2020-21లో 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు పెట్టాలా, అది పెట్టక ఆగిపోయింది. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారు, దాన్ని తీర్చాలా? ఒక ప్రభుత్వం చేసిన అప్పుని వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే. ఈ ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత. అయితే ప్రభుత్వ బాధ్యత అంటే మీ అందరి బాధ్యత. మీరు అందరు కట్టే ట్యాక్సులు